మొన్న రాజధాని రైతులకు మద్దతుగా వైసీపీ నాయకులు వెళ్తే ఒక యువ నాయకుడిపై అక్రమ కేసులు పెట్టడానికి చూస్తున్నారు. ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సిఆర్డిఏ రైతు పరిరక్షణ కమిటీ వేసి అమరావతిలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారనేటువంటి ఉద్దేశంతో మా పార్టీ ముఖ్య నాయకులైనటువంటి పేర్ని నాని గారిని, అంబటి రాంబాబు గారిని, దేవినేని అవినాష్ గారిని, వారితో పాటు వెళ్ళినటువంటి పానుగంటి చైతన్య గారు అందరి మీద కూడా తెలుగుదేశం పార్టీ గూండాలు దౌర్జన్యంగా రైతుల ముసుగులో ఏ విధంగా మాపై దాడి చేశారో మీరందరూ కూడా చూడడం జరిగింది. గుడ్లతో దాడి, కార్లు బరగొట్టారు, అదేవిధంగా నోటుకొచ్చినట్టు బూతులు తిట్టారు. వాటి మీద పోలీసులు కేసులు ఫైల్ చేయరు. రైతులే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా చేశారని చెప్పంటున్నారు. నిజంగా ఆ రోజు రైతులే చేశారా? నిజంగా ఏ రైతు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా లేరు. అమరావతిలో ఉన్నటువంటి రైతులు కాదు, కేవలం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. అదేవిధంగా పానుగంటి చైతన్య అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన వాయిస్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక బలమైన నాయకుడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతూ ఉన్నాడన్నటువంటి ఉద్దేశంతోనే పానుగంటి చైతన్య మీద ఎప్పటికప్పుడు అక్రమంగా కేసులు పెడతారు. నిన్న లేక మొన్న రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఏం చేశారని రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు? రేపులు చేశారా? క్రిమినల్ కేసులు ఏమైనా ఉన్నాయా? లేదా దేశద్రోహం పనులు ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన నాయకుడిగా ఉన్నాడనేటువంటి ఉద్దేశంతోనే పానుగంటి చైతన్య మీద అక్రమ కేసులు పెట్టారు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కానీ నిన్న మహిళా కమిషన్ గుడివాడ అమర్నాథ్ గారిని పిలిచారు. హోమ్ మినిస్టర్ అనిత గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి ఏ విధంగా చూస్తున్నాం? హోమ్ మినిస్టర్ అనిత గారు కేవలం చంద్రబాబు నాయుడు గారి హోముకు మాత్రమే మినిస్టర్. ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మినిస్టర్ కాదు. ఇదే అనిత గారు ఆ రోజు భారతమ్మను, విజయమ్మను ఎంత నీచంగా మాట్లాడారో రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. ఈరోజు అమర్నాథ్ గారిని మాజీ మంత్రి, ఆయన ఐటీ శాఖ మంత్రి, ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి కుటుంబం జిల్లాలో, అటువంటి వ్యక్తిని పట్టుకొని వాడు వీడు అని సంబోధించడం ఎంతవరకు సమంజసం? ఇంకా 3 ఏళ్ళు పోతే నీకు మంత్రి పదవి పోతుంది. ఏవుతుంది అంటే ఒప్పుకుంటావా నువ్వు? ఒప్పుకోరు. కానీ ఈరోజు అమర్నాథ్ గారి మీద ఆవిడ ఇష్టానుసారంగా మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అనిత గారు నోటికొచ్చిన విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మహిళా కమిషన్ ఎవరిని విచారణకు పిలిచాలి? అమర్నాథ్ గారినా, అనిత గారినా? ఈరోజు మహిళలంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు, ఆవిడ శాఖ అంటే గౌరవం లేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను తిట్టడానికే అనిత గారిని హోంమంత్రిని చేశారు చంద్రబాబు నాయుడు గారని రాష్ట్ర ప్రజలందరికీ కూడా బాగా తెలుసు.